గత వారం వరకు షూటింగ్ జరుపుకున్న ధృవ సైలెంట్గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. స్వయంగా రామ్ చరణ్ దగ్గరుండి మరి పోస్ట్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుందో పర్యవేక్షించాడు. దసరాకి రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు చాలా వరకు ఎడిటింగ్ అండ్ సీజీ వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ చేశారు. ఫైనల్ అవుట్పుట్ని సైమల్టేనియస్గా ఆర్ఆర్ కూడా చేయించారు. ఇలా టోటల్గా కంప్లీట్ అయిన ఫస్ట్ కాపీని సోమవారం మార్నింగ్ స్లాట్లో సెన్సార్ చేయించారు. సో సెన్సార్ వాళ్ళు యూఐఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ రావడానికి కారణం ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్సెస్ అని అర్థం అవుతుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ట్రాక్స్తో విపరీతంగా ఎంటర్టైన్ చేస్తే సెకండ్ హాఫ్లో స్టోరీ అండ్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్ పీక్స్లో ఉన్నాయట. ఓవరాల్గా ధృవ దంచేయడం ఖాయం అంటున్నారు. చెర్రీ అండ్ అరవింద్ స్వామి మధ్య వచ్చే క్లైమాక్స్ ఎలిమెంట్స్ సినిమాకి హైలైట్లా నిలుస్తాయని, ఆకలితో ఉన్న మెగా ఫ్యాన్స్కి ధృవ ఫుల్ మీల్స్లా సాటిస్ఫై చేస్తుందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. రిలీజ్కి ఇంకా చాలా టైం ఉండడంతో ప్రమోషన్స్లో కూడా జోరు పెరిగింది. హోర్డింగ్ ప్రమోషన్స్ గట్టిగా ప్లాన్ చేశారు. మొత్తానికి రామ్ చరణ్కి గీతా ఆర్ట్స్ బ్యానర్కి మరో ప్రెస్టీజియస్ మూవీలా మారబోతుంది ధృవ.